షూటింగ్కి పర్మిషన్ తీసుకున్నానన్నావు కదరా. షూటింగ్ చేస్తున్నానని మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. పోలీస్ పర్మిషన్ అని నాకేం తెలుసు? భయ్యా ఒక 500 ఇస్తాను, వదిలేచ్చు కదా. 1000 గమనం ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఏడు మిస్ అయ్యాయి. ఊర్వశి, సార్. నీకు పెళ్ళైందంట కదా? అవును సార్. అరే అనుకున్నా నీకు మంచి డీల్ కుదురుంటుందని. కూర్చో కూర్చో కూర్చో. లోన్ బెటరా? ఓకే సార్. పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. మరి శోభనం? సార్ ప్లీజ్. ఏంట్రా ఎలా ఉన్నాడు? సెక్స్ యాడిస్ట్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు ప్లీజ్, పెళ్ళైన తర్వాత కూడా ప్లీజేనా? హలో ఎస్కేస్ మే ఇప్పుడుది. ఊర్వశి, ఊర్వశి. అబ్బో ఇది చాలా తేడాగా ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి. నమస్తే సార్. నువ్వేంట్రా? ర్యాప్ సార్, ర్యాప్ చేస్తాను. రేయ్, రేప్ చేశాను రాసుకోండి. సార్ 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 రేప్ కాదు సార్, ర్యాప్ సార్. అంటే మీకు ఎలా చెప్పాలి? పాటలు పాడతాను సార్. పాటలు పాడేవాడిని సింగర్ కదరా అనేది. మీ స్పోర్ట్స్ కోటనా సార్? అంటే సింగర్ వేరు సార్, ఇది నెక్స్ట్ లెవెల్ సార్. ర్యాప్, ఇంగ్లీష్, హిప్ హాప్ మీకు అర్థం కాదు. ఏదో ఒక పాట పాడరా. రే వద్దురా. పాట పాడితే వదిలేస్తారా సార్? థ్యాంక్ యూ సార్. రెడీ సార్? 1 2 3 చెక్. ధర్మం దారి తప్పుతుంటే, యూత్ ట్రాక్ తప్పుతుంటే, పోలీస్ ఎక్కడా 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 లూటీ జరుగుతుంటే, లాఠీ పచాస పోలీస్ ఎక్కడా ఎక్కడా ఎక్కడా. ఇక్కడ ఇక్కడ పోలీస్ అంటే ఎలా కొలంగుందిరా? పిచ్చ పిచ్చగా ఉందారా నీకు? సార్ 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 ఎందుకు కొడుతున్నారు సార్? ఏంట్రా నువ్వు కూడా ర్యాపరా? హీరో. హీరోనా? అవును సార్. అందుకే నీ పట్లేసుకున్నావు? సార్ చిన్న గొడవే సార్, వదిలేండి. పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సార్. నువ్వు ఆగు బాబాయ్. సార్ ఆయన వాళ్ళ మావయ్య సార్. మావయ్య ఆడు నీకు పిల్లనిచ్చాడా లేక పిల్ల నీకిచ్చిందా? అయ్యో కింద పడిపోయినది. మ్యాక్సిమం మొత్తం తిప్పాయి, మ్యాక్సిమం మొత్తం తిప్పాయి. ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు వీడు. మతాన రాక్షసుడు వీడు. హలో, వచ్చింది చూస్తాను. రేయ్, రారా. వాడి సంగతి నువ్వు హీరోయిన్ తర్వాత చెప్తాం. ముందు ఇంత సడన్ గా వచ్చారేంటమ్మా? అమ్మా నిన్నే. ఓ నన్నేనా? ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకున్నా. ఇప్పుడు ఏంటిదంతా? నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అసలే పొద్దున జరిగిన గొడవకి చాలా చిరాగ్గా ఉన్నారు. పొద్దున జరిగింది షూటింగ్ అమ్మా, మీరెవరూ తెలియదు కదా. అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారేంటి? చిన్నప్పటి నుంచి నీకు అన్ని చెప్పే చేశానా? అది కాదు నాన్న. ఏనేదమ్మా, ప్రసాద్ అంకిలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. రమ్మన ఒకటే గొడవ. వెంటనే అమెరికా వెళ్ళాలి. అమెరికానా? ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నావు. నువ్వు కూడా వస్తున్నావు. నేనా? అమెరికా? అది ఇంత సడన్ గా? సిచ్యువేషన్ అలా వచ్చిందమ్మా. నువ్వు ఇక్కడ, మేము అక్కడ. ఏం బాగుంటుంది చెప్పు? నాన్న మీతో ఒక విషయం చెప్పాలి. జాబే కదా. అమెరికాలో బెస్ట్ హాస్పిటల్లో నీకు బెస్ట్ జాబ్, అంతకంటే బెటర్ జాబ్ ఉన్న మంచి కుర్రాడు, మంచి సంబంధం, రెండూ రెడీగానే ఉన్నాయి. నాన్న, ఐ లవ్ సమ్వన్. సుబ్బు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నా? లవ్ ఏంటి? అమ్మా నేను చెప్పేది విను. అసలు ఎవరా అబ్బాయి? పొద్దున్న నాన్నతో గొడవ పడ్డాడే అర్జున్. నాన్న
నాన్న ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏంటి ఇది? ఎరా బుడబుక్కలోడ్లా వేషం ఏంటి? చిరిగిపోయిన ప్యాంట్ ఏమిటి? కుక్కలు ఏమన్నా ఖర్చు చింపేశాయా లేదా ఎవడన్నా కుమ్మేశారా? నానా ఇప్పుడు కాదు. ఏమే వీడిని తిట్టడానికి కూడా నాకు అపాయింట్మెంట్ కావాలంట. రేయ్, ఇప్పిస్తావా? నువ్వు వెళ్ళరా. రే నీకేదో కొరియర్ వచ్చింది, రూమ్ లో పెట్టాను. కొరియరా? అవార్డు వచ్చినట్టు బిల్డప్ ఏంటే? Order number 1156 7732. 这里有位身穿粉红色衣服的5岁小女孩，名字叫小美，请小美的父母来1楼的询问柜台把。 రే ఎక్కడున్నా బే? రే ఆ ఎస్ఐ గారిని వేసేయాలరా. అక్కడ గుళ్ళో పెట్టి బుల్లెట్ మొత్తం దించేయాలరా. నన్నే ఉమ్మనంటారా? ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎక్కడా? నీ అబ్బా కొరియర్లో ఏదో మారింది. నువ్వు అర్జెంట్ గా టెర్రస్ కి రా. సరే నువ్వు ఆ టెర్రస్ మీద రా. ఐఎమ్ కమింగ్. భయ్యా కొంచెం ఎదరు దింపు. ఓకే. రే సిగ్గు లేకుండా టెర్రస్ మీద ఏంట్రా? నిన్ను చూసే నేర్చుకున్నానన్నా. ఏంటి కస్టమర్ కేర్ వాడు కాల్ చేసావా? కరెక్ట్ ఆర్డర్ నాట్ బే. అయితే కరెక్ట్ అయి ఉంటుంది. దీని క్యాప్ ఎక్కడ ఉంటుంది చూడు. మైండ్ దొప్పిందా? ఏదో కంగారు పడతావు చూడు. ఆయిల్ కూడా ఎలా లీక్ అయిపోయిందో. రే అది బ్లడ్ రా. ఏది నవరత్నం ఆయిల్. దండ దండ కూల్ కూల్. రే చైనా వాళ్ళు వాటర్లన్నీ సేమ్ ఉంటాయి కానీ వాళ్ళ థాట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయిరా. మన కూడా ఏదో వైరస్ పేరు పేరు పెట్టారు. ఆపరా వస్తుందేమో కనుక్కో.
కాలేజీ స్టూడెంట్లా ఉంది సార్. లేదే, చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ లాగా ఉంది. వద్దు సార్. ఎరా, ఏదో నీ కూతురు నడినట్టు ఫీల్ అవుతావేంటి? సర్లే, నేనే వెళ్తా. రే ఇది రియల్ గన్ బే. ఈ కంపెనీ పేరే పిస్తోల్. ఇట్స్ ఫ్రీకింగ్ డిజైన్. Hey! ఇట్స్ ఆయిల్. మనం ఆయిల్ ఆర్డర్ చేస్తే నిజంగా పంపించారు బే. నువ్వు నమ్మట్లేదు కదా. Let's రే,